వైసీపీ ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ ఉంటుంది. అవి అంతర్గత సర్వేలుగా ఉంటున్నా చాలా వరకు అందులోని విషయాలు ఏదో ఒకలా బయటపడుతూనే ఉంటాయి. వైసీపీ సర్వేలను చూసుకునే అభ్యర్థులను మార్పులు చేర్పులు చేసింది. ఇప్పుడు కూడా సర్వేలనే ఆధారం చేసుకొని డే బై డే పొలిటికల్ యాక్టివిటీని డిజైన్ చేస్తుంది. అలా చూసుకుంటే కనుక లేటెస్ట్ గా చేయించిన ఒక్క సర్వేలో మాత్రం కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఇక తాజాగా చూస్తే కనుక వైసీపీ సిట్టింగులను మార్చి కొత్త వారికి తోటు కల్పించిన నియోజకవర్గాల్లో వైసీపీ కేడర్ వారికి సరిగ్గా పని చేయటం లేదు అని సర్వే నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు చూస్తే లోకల్గా ఉండే సీనియర్ లీడర్స్ ని మార్చిన అభ్యర్థులు కలవడం లేదు. వీరంతా కేవలం జగన్ మీదనే ఆధారపడుతున్నారు. అలాగే చూస్తే కనుక లోకల్గా ఉండే సోషల్ మీడియా యాక్టివిటీ కూడా తగ్గింది. జగన్ సంక్షేమ పథకాలు అమలు చేశారు అని చెబుతూ జనంలోకి వెళ్తున్నారు తప్పితే తాము గెలిస్తే స్థానికంగా ఎలాంటి అభివృద్ధి చేస్తాం అనేది చెప్పలేకపోతున్నారు. ఇక మొదటి నుంచి పెద్దగా ఆశలు పెట్టుకున్న వాలంటీర్లు ఇప్పుడు ఎన్నికల వేళ ఉండరనే ప్రచారం జరుగుతోంది. దాంతో వారి మీద ఆధారపడాలని భావించిన వారికి చుక్కెదురవుతుంది. ఇది ఒక విధంగా దెబ్బగానే చూస్తున్నారు. ఇంకోవైపు చూస్తే గ్రామాల్లో పంచాయతీల సర్పంచ్లు ఉన్నారు, వార్డు మెంబర్స్ ఉన్నారు. వీరంతా ఇప్పుడు పెద్దగా పనిచేయటం లేదు. చాలా చోట్ల చూస్తే కేడర్ యాక్టివ్గా లేదని వినిపిస్తోంది. ఇవన్నీ కూడా ప్రతికూల అంశాలుగా పార్టీ వైపున ఉంటే ఇదే సర్వేలో మరికొన్ని కీలక అంశాలు బయటపడ్డాయి. అవేంటి అంటే ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిగా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు. వారి విషయంలో చొరవ తీసుకొని దారికి తెచ్చుకునే ప్రయత్నాలు ఏమీ జరగడం లేదు. ఇక వైసీపీ వైపు నుంచి చూస్తే జగన్ ఒక్కరే గేమ్ చేంజర్గా పార్టీలో కనిపిస్తున్నారు. ఈసారి మొత్తం ఆయనే తిరగాల్సి ఉంటుంది. ఆయనే అన్ని నియోజకవర్గాలను కవర్ చేయాల్సి ఉంటుంది. జగన్ అన్ని నియోజకవర్గాల్లో తప్పనిసరిగా ఈసారి తిరగాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇలాగే గ్రాస్ రూట్ లెవెల్లో వైసీపీకి అనేక సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ సెట్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. వీటిని సెట్ చేసుకుంటేనే వైసీపీ మరోసారి ఏపీలో అధికారంలోకి వస్తుంది అని భావిస్తున్నారు. ఇప్పుడు ఈ రకంగా సర్వే రావడంతో వైసీపీ అధినాయకత్వం అలర్ట్ అయింది. పార్టీలో ఉన్న గ్యాప్స్ ని పూర్తిగా తొలగించాల్సిన అవసరాన్ని పెద్దలు గుర్తించారు. అదేవిధంగా పార్టీలో నేతల మధ్య సయోధ్య కుదర్చడం ఇప్పుడు అతి ముఖ్యంగా ఉంది. అలాగే గత 5 ఏళ్లలో పార్టీకి దూరమైన వివిధ సెక్షన్లను కూడా కలుపుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా పార్టీకి జీవనాడిగా ఉన్నవారు కేడర్. వారిలో చాలా కాలంగా నిర్లిప్తత ఉంది. దాన్ని తొలగించి వారిలో జోష్ పెంచాల్సిన అవసరం ఉంది అని విశ్లేషకులు చెబుతున్నారు. అలా చేస్తే తప్ప పార్టీకి పూర్తి స్థాయిలో పాజిటివిటీ రాదు అని భావిస్తున్నారు. ఇంకోవైపు చూస్తే జగన్ ఈ విషయాన్ని అన్ని గమనించిన మీదటనే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని టచ్ చేయాలని బస్సు యాత్రకు రెడీ అవుతున్నారు. ఏపీలో మొత్తం 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ జగన్ కవర్ చేస్తారు అని అంటున్నారు. ఒకవైపు జనాలతో మమేకం అవుతూనే మరోవైపు పార్టీ నేతలతో కూడా ఆయన చర్చలు జరుపుతారని, ప్రతి నియోజకవర్గంలో సమస్యలను స్వయంగా తెలుసుకుంటారు అని టాకు. చూడాలి మరి. ఈ సర్వే ప్రకారం చూస్తే వైసీపీ క్షేత్రస్థాయిలో బాగా సర్దుకోవాల్సిన అవసరం అయితే ఉంది.